హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆలు అండ్ చికెన్ కర్రీ చేశాను అనమాట గ్రేవీతో. చాలా బాగుందండి. అది కూడా కుక్కర్లో పెట్టేశాను. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. మసాలా అయితే వేసాను మిక్సీ పట్టేసి. చాలా టేస్టీ కుదిరిందండి. ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఆలు అండ్ చికెన్ కూడా మనకి రాయలసీమ వాళ్ళు బాగా తింటారండి ఇష్టంగా, నెల్లూరు సైడ్ వాళ్ళు. మేము అక్కడ ఉండేవాళ్ళం కాబట్టి నాకు ఇదంతా తెలుసు కదా. అందుకే ఒక్కొక్కసారి అలా చేస్తూ ఉంటాను అనమాట. ఒకేలా తింటుంటారు కదా చికెన్ అనేది కూడా. ఈ సండే స్పెషల్గా ఇలా చేశానమాట. ఇంకా బాబు కూడా చికెన్ తెమ్మన్నాడు. ఇంకా వాడికి ఏది ఇష్టమో అది పెట్టాలి కదా చేసి, ఇంకా అందుకని ఇంకా వాడికి నచ్చింది చేస్తున్నాను. అన్నీ కూడా తాలింపు ఒకటే వేయట్లేదు, మామూలుగా కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాం అనమాట. ఇంకా అన్నీ కలిపేసి పెట్టేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా మంచి గ్రేవీతో ఉందండి. ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా అన్నీ కలిపి ఇలా కుక్కర్లో పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అలాగే బ్యాచిలర్స్ లాంటి వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ అనేది కూడా. టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకి గరం మసాలా అనేది కూడా ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఓల్ గరం మసాలా మిక్సీ పట్టేసుకొని చికెను అండ్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత మసాలా కూడా వేసేసి బాగా మగ్గిన తర్వాత టమాటో కూడా వేసేసిన తర్వాత కారం సాల్ట్ పసుపు ఇవన్నీ చూసి వేసేసుకొని కాస్త వాటర్ వేసేసి 3 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. థిక్ గ్రేవీతో వచ్చేస్తుంది. ఎక్కువ వాటర్ అయితే వేసుకోకండి, కుక్కర్లో బాగుండదు. చికెన్ అనేది కూడా ఎక్కువగా కుక్ చేసుకుంటే బాగుండదు. దానికి తగ్గట్టే మనం చేసుకుంటే బాగుంటుంది, నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. ఎక్కువగా మాట్లాడుతుంటూ ఆయాసం వస్తుంది, అంత మించి ఏం లేదు. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్. మా సండే స్పెషల్ చికెన్ ఆలు కర్రీ అనమాట.